అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్తాన్ మాజీ సైనికుడని దర్యాప్తులో తేలింది. హషీం మూసా అనే ఉగ్రవాది గతంలో పాకిస్తాన్ సైన్యంలోని ప్రత్యేక దళంలో పారా కమాండోగా పనిచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాకిస్తాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లుగా వెల్లడించాయి. లష్కర్-ఏ-తోయిబా సూత్రధారులే మూసాను కాశ్మీర్ కు పంపినట్లు తెలిపాయి. పహల్గామ్ దాడిలో ప్రధాన నిందితుడు అమాయక టూరిస్టులను బలి తీసుకున్న నరరూప రాక్షసుడు హషీం మూసా ఓ మాజీ పాక్ పారా కమాండో అని తాజాగా బయటపడింది. పాక్ పారా మిలిటరీ కమాండో అయిన మూసా ఆ తర్వాత లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థలో చేరాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్ఏటీని బలోపేతం చేసేందుకు కాశ్మీర్లో అరాచకం సృష్టించేందుకు పాక్ ఆర్మీ స్వయంగా మూసాను పంపి ఉంటుందని చెబుతున్నారు. ఇక పారామిలిటరీ దళాల్లో పనిచేస్తున్న మూసా అత్యాధునిక సంప్రదాయేతర యుద్ధ తంత్రంలో సుశిక్షితుడు. కోవర్ట్ ఆపరేషన్లలో దిట్ట. ఆధునిక ఆయుధాల వినియోగంలో మంచి పట్టుండటంతో పాటు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అంటే ఆయుధాలు లేకుండా నేరుగా తలపడటంలో కూడా శిక్షణ పొందాడు. నావిగేషన్ నైపుణ్యంతో పాటు ప్రత్యర్థి భూభాగాల్లో భద్రతా దళాలకు చిక్కకుండా సంచరించడంలో కూడా అతడికి తర్ఫీదు ఉంది. 2023 సెప్టెంబర్లో అతడు భారత భూభాగంలోకి ప్రవేశించి ఉంటాడని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. తన ఉగ్ర కార్యకలాపాల కోసం కాశ్మీర్లోని బుడ్గామ్ జిల్లాను ఎంచుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఇక ఉగ్రవాదులు పహల్గామ్ కు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ప్రణాళికను అమలు చేసేందుకు కోకేర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతున్నాయి. పహల్గామ్ దాడి మూలాలు కనుక్కునేందుకు ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో 14 మంది స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా ఉన్నారు. వీరిని విచారించగా మూసా నేపథ్యం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకుంది. వారిలో 15 మంది టెర్రరిజం ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. హషీం మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లుగా తెలుస్తోంది అని దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలకు ఇది నిదర్శనమని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.